హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. అందరికీ ముందుగా 4 శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఈరోజైతే మార్నింగే లేచి బయట ముగ్గది ఇలా పెట్టుకున్నానండి. దేవుడికైతే పాలు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెట్టేశాను. అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదండి, చాలా డిస్టర్బ్ అయిందనమాట. అంటే మొత్తం ఇంట్లో అందరికీ బాగాలేదనమాట ఒకేసారి. అంత లెక్క అలాగే ఉందిలేండి. ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఇద్దరు పేషెంట్స్ కంపల్సరీగా ఉంటున్నారనమాట. అదేవిధంగా మాకు కూడా జరిగింది. ఆ తర్వాత తల్లికి మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ ఒంట్లో ఓపిక లేక పాలు పాలు కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించి తల్లికి పూజ చేసేసుకున్నానమాట. అంటే మనం మనస్ఫూర్తిగా ఏమి పెట్టినా తల్లి స్వీకరిస్తుందండి. అదే నమ్మకంతో ఆ తల్లి ఆయురారోగ్యాలు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నిన్న ఈవినింగ్ అయితే వర్షం పడింది కదండి, ఆ టైంలో కొంచెం అరటికాయలు అయితే ఇలా బజ్జీలా చేసేసాను సింపుల్గానే. ఈ ఫీవర్ వచ్చిన తర్వాత అసలు నోటికి ఏది సహించట్లేదండి, ఏం తినాలనిపించట్లేదు. ఏదో విధంగా ఏదో ఒకటి మంచిగా చేసుకుందాము తిందామంటే ఒంట్లో అయితే ఓపిక ఉండడం లేదండి. ఈ హాస్పిటల్లో కూడా చూస్తున్నాం కదండి, ఎంతమంది పేషెంట్స్ ఉంటున్నారో. డాక్టర్స్ కూడా చాలా రెక్లెస్నెస్గా చాలామంది, మొన్న నేను వెళ్ళిన హాస్పిటల్ అయితే మాత్రం చాలా రెక్లెస్నెస్గా బిహేవ్ చేశారండి. బయట పేషెంట్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, లోపల అతనేమో ఫోన్ మాట్లాడుకోవడం, మొబైల్ చూసుకోవడం, ఇలా ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారో. అంటే నేను ఇలా చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానండి, బయట అంత ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు అంటే ఒంట్లో బాగోకే కదండి వెళ్తారు ఎవరైనా సరే. అలాంటి టైంలోని వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తూ, అంటే పేషెంట్స్ని త్వరగా ట్రీట్ చేస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదండి. అది కాకుండా ఇలా చేయడం మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. అంటే కొంచెం ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు అలాగ అనిపిస్తుంది కదా. తర్వాత అయితే ఇప్పుడు చూపించాను కదండి, అది కొంచెం మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా చేసుకొని తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. కొంచెం వాటర్లోనేమో ఒక 1 గ్లాస్, అంటే 1 పర్సన్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే 1 గ్లాస్గా బాయిల్ చేయాలి. అల్లము పుదీనా వాము వేసుకొని మరిగించుకొని కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తాగితే గొంతుకి ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత జలుబు ఈ టైంలో అందరికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదండి, బాగా యూజ్ అవుతుంది. అది మార్నింగే తాగారనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత నేనైతే దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు దొండకాయ ఫ్రైయే చేస్తాను, కానీ నోటికి మంచిగా ఉంటుంది కదా పుల్లగా అనేసి దొండకాయ అయితే ఇలా పచ్చడి చేస్తున్నాను. ఎంతకని తింటామండి బీరకాయ, దొండకాయ, తర్వాత తోటకూర. నోటికైతే మాత్రం మంచిగా మమ్మీతో అదే చెప్తున్నాను. అంటే మమ్మీ వాళ్ళకి కూడా బాగాలేదనమాట. మమ్మీతో అదే అంటున్నాను, అమ్మా నాకు బాగోపోతే ఎప్పుడు మీ ఇంటికి వచ్చేసేదాన్ని, ఇప్పుడు నీకు కూడా బాగాలేదు, ఇంకా వచ్చి రెస్ట్ తీసుకోవడానికి కూడా అవ్వదు అనేసి. అస్సలు ఏంటో మొత్తం అంతా రాష్ట్రం అంతా అలాగే ఉందండి. మొత్తం అంతా ఫీవర్స్, కోల్డ్, కాఫ్ తోటి అందరూ సఫర్ అవుతున్నారండి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇమ్యూనిటీ అది మంచిగా పెంచుకుంటూ, మంచిగా హాట్ వాటర్ అది మాకు రాలేదు కదా అనేసి మీరు డీలా పడిపోకండి. వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో కేర్ఫుల్గా ముందైతే ఏంటంటే మంచిగా హాట్ వాటరే తాగండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు కదా. సో రాకముందే మనం ప్రివెన్షన్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటామండి. తర్వాత హెల్త్ పాడై డిస్టర్బ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా చక్కగా హెల్తీగా ఉండడం మంచిది నన్ను అడిగితే మాత్రం. ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళైతే మాత్రం నిజంగా ధనవంతులు, అదృష్టవంతులండి నిజంగా. ఎందుకంటే ఈ హెల్త్ డిస్టర్బ్ అయితే ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బ్, దట్టు లేడీస్కి వస్తే మాత్రం ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అండి. ఎందుకంటే అన్ని పనులు చేసేది వాళ్ళే కదండి. వాళ్ళకే వచ్చిందంటే ఇల్లు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్నామండి. మొత్తం అందరికీ అలాగే వచ్చిందండి. మమ్మీ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి, మాకు మొత్తం అలాగే వచ్చిందనమాట. మాకనే కాదు అందరికీ అలాగే ఉందండి. ప్రతి ఒక్క ఇంట్లో పేషెంట్స్ కంపల్సరీగా ఉంటున్నారు. సో అందరూ కేర్ఫుల్గా మంచిగా ప్రికాషన్స్ తీసుకుంటూ, ఈ హాట్ వాటర్ తాగుతూ, మార్నింగే కొంచెం తులసాకులు అవి తింటూ, దగ్గది కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట. తమలపాకులు అవి తింటూ ఉండండి.
కఫం అది పట్టేసిందనుకోండి, దానివల్ల ఎక్కువ మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అది రాకుండా ముందు జాగ్రత్త పడండి. ఆ తర్వాతేమో దొండకాయ పచ్చడి చేసేసానండి. రెగ్యులర్‌గా పచ్చడి చేసినట్టే చేసేసాను. ఆ తర్వాత క్యారెట్, బీట్రూట్ కలిపి ఫ్రై చేసేసానండి. ఓపిక లేదు, మరి తప్పదండి. ఓపిక లేకపోయినా ఆడవాళ్ళకి తప్పదు కదా! నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని ఫీవర్ అంతా తగ్గిపోయింది కానీ వీక్‌నెస్, కాఫ్ మాత్రం తగ్గట్లేదండి. కాఫ్‌కి ఏవైనా మంచి రెమెడీస్ ఉంటే మీరు చెప్పండి. స్టార్ట్ అయిందంటే అస్సలు కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటుందండి. ఒక 1 వీక్ మాత్రం చాలా సఫర్ అయ్యామండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా హెల్త్ మీద మాత్రం కేర్ తీసుకొని మంచిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. పూజ అయితే ఎంత బాగా చేసుకుందాం అనుకున్నాను. కానీ దేవుడి అనుగ్రహం లేదండి. తలకి కూడా స్నానం చేయలేని పరిస్థితి అనమాట. అంత దారుణం అయిపోయింది పొజిషన్. ఏదో తల్లికి పూజ చేసుకుందాం, మనసు ప్రశాంతంగా ఉంటది కదా అనేసి ఇవాళైతే పూజ చేసేసాననమాట. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.